ఆ ఉపాధ్యాయుడు విద్యతో పాటు వివిధ దేశాల నాణాలు చరిత్రను విద్యార్థులకు బోధిస్తున్నాడు. నాణాల సేకరణే కాదు, వివిధ దేశాల కరెన్సీలు, వివిధ దేశాల పోస్టల్ స్టాంపులను సేకరించి అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు. జగిత్యాలకు చెందిన టీచర్ పెద్ది శ్రీనివాస్ నేటి తరం విద్యార్థులకు పాతకాలం నాణాలు ఎలా ఉంటాయో వివరిస్తున్నాడు. జగిత్యాల రూరల్ మండలం చెర్లపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పెద్ది శ్రీనివాస్ నాణాలు సేకరిస్తూ ఉంటాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరినప్పటి నుంచి పాత నాణాలు సేకరిస్తున్నాడు. ఇక 10వ తరగతి చదువుతుండగా ఖర్చుల కోసం తండ్రి ఇచ్చిన నాణాలను దాచుంచిన శ్రీనివాస్ అప్పటి నుంచి స్నేహితులు, బంధువులు, విద్యార్థుల నుంచి నాణాలను సేకరిస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు మన దేశంలో వాడిన నాణాలతో పాటు 100 దేశాలకు చెందిన కాయిన్స్ కూడా అతడి వద్ద ఉన్నాయి. వాటితో పాటు 70 దేశాల కరెన్సీ నోట్లు కూడా సేకరించాడు. అంతేకాదు 117 దేశాల పోస్టల్ స్టాంపులను సేకరించాడు. వాటిని నేటి తరం పిల్లలకు చూపిస్తూ దేశ విదేశాల చరిత్రను వివరిస్తున్నాడు.